ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ భారత రెజ్లర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పతకం సాధించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటుపడి పతకానికి దూరమైంది. ఇప్పుడు మరో రెజ్లర్ పైన నిషేధం వేటు వేలాడుతుంది. ఒలింపిక్స్ లో మరో భారత రెజ్లర్ల అంతిమ పంగల్పై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలతోనే పంగల్కు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డును ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ రద్దు చేసింది. ఇక తదుపరి చర్యలకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ పంగల్పై వేటు వేస్తే ఆమె బ్రాంజ్ మెడల్ ఫ్లైట్ కు దూరం కానుంది. అదే జరిగితే భారత రెజ్లర్ల బృందానికి మరో గట్టి షాక్ తగిలినట్టే. రైట్, ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్ భారత రెజ్లర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పతకం సాధించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటుపడి పతకానికి దూరమైంది. ఇప్పుడు మరో రెజ్లర్ పైన నిషేధం వేటు వేలాడుతుంది. ఒలింపిక్స్ లో మరో భారత రెజ్లర్ అంతిమ పంగల్పై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశ్లేషించడానికి మనతో పాటు మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? సార్, మీది సిగ్నల్ డ్రాప్ అవుతుందండి. సిగ్నల్ అదే చాలా అన్ఫేర్ మెథడ్ అండ్ మన రిజల్ట్స్ పైననే ఎక్కువ వెయిట్ పడుతుందండి. అండ్ వినేష్ ఫోగట్ ఆల్మోస్ట్ జపాన్ 4 times వరల్డ్ ఛాంపియన్ సుసాయిని ఓడిపియాలని చాలా కాన్ఫిడెంట్ ఉండే. డెఫినెట్లీ ఒక పాలిటిక్స్ అవుతుంది. అండ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఫేస్ చేసిండు. మీరు వచ్చండి, స్ట్రాంగ్ ఉండండి, విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ అన్నాడు. మనం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ప్రొటెస్ట్ చేయాలండి. మోహన్ గారు, అంటే విఘ్నేష్ ఫోగాట్ తనకి ఆ సిల్వర్ మెడల్ ఇవ్వాలని అడుగుతున్నారు కదా, దాన్ని కన్సల్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ వాళ్ళు కమిటీ కూర్చొని డెఫినెట్లీ సిల్వర్ లేకపోతే సిల్వర్ మెడల్ రావాలి ఇన్ ద వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. అసలు ఈ అంతిమ పంగల్ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? బ్రాంజ్ మెడల్ ఒక ఛాన్స్ ఉన్నదండి. ఎందుకంటే మనం సెమీఫైనల్స్ ఓడిపోయినాం జర్మనీ తోటి. అండ్ డెఫినెట్లీ ఒక ఛాన్స్ ఉన్నది. డెఫినెట్ మనం గెలవాలా, అట్లీస్ట్ బ్రాంజ్ మెడల్ అన్నా తీసుకుని రావాలి హాకీ టీం. అంటే మోహన్ గారు, అంటే ఇటువంటి విషయంలో భారత్ ఎందుకు టార్గెట్ అయింది? అంటే నిజంగానే ఆమె అక్రిడిటేషన్ కార్డు దుర్వినియోగం చేశారనుకోవచ్చా? అవునండి, మీరు చెప్పింది కదా. మనము బిఫోర్ ది ఒలింపిక్స్ మనం ప్రిపేర్ చేస్తాము. ఈ ఒలింపిక్స్ అవుతూనే మనము నెక్స్ట్ ఒలింపిక్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ భారత్ రెజ్లర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పతకం సాధించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటుపడి పతకానికి దూరమైంది. ఇప్పుడు మరో రెజ్లర్ పైన నిషేధం వేటు వేలాడుతోంది. ఒలింపిక్స్ లో మరో భారత రెజ్లర్ అంతిమ పంగల్పై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణను ఆమె ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలతోనే పంగల్కు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డును ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ రద్దు చేసింది. ఇక తదుపరి చర్యలకు రెడీ అవుతున్నట్టు క్రమంలో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ పంగల్పై వేటు వేస్తే ఆమె బ్రాండ్ మెడల్ ఫైట్ కి దూరం కానుంది. అదే జరిగితే భారత రెజ్లర్ల బృందానికి మరో గట్టి షాక్ తగిలినట్టే.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్యారిస్ విశ్వ క్రీడల్లో భారత రెజ్లర్ల కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పథకం సాధించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడి పథకం దూరం అవ్వగా ఇప్పుడు మరో రెజ్లర్ పైన కూడా నిషేధం వేటు వేలాడుతోంది. ఒలింపిక్స్ లో మరో భారత్ రెజ్లర్ అంతిమ్ పంగల్ పై కూడా వేటు పడే అవకాశం కనిపిస్తుంది. అక్రిడిటేషన్ కార్డ్ ను కూడా దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఇప్పటికే అంతిమ్ పంగల్ కు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డు కూడా రద్దు చేసిన ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఇప్పుడు తుదిపరి చర్యలకు కూడా సిద్ధమవుతోంది. ఇప్పుడు ఒలింపిక్ నిర్వాహక కమిటీ అంతిమ్ వంగల్ పై వేటు వేస్తే ఆమె కాంస్య పథకం పోరుకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే భారత్ రెజ్లర్ల బృందానికి కూడా మరో గట్టి షాక్ తగిలినట్టే ఉంటుంది. ఇప్పటికే కూడా మనం చూస్తున్నాము, వినేష్ ఫోగట్ పై కూడా కేవలం 100 గ్రాముల వెయిట్ ఉందని చెప్పేసి కూడా ఆమెపై అనర్హత వేటు వేయడము ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగా భారతదేశంలో అయితే ఇది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. పార్లమెంట్ లో, రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నేతలు ఇందులో ఆల్ ఆఫ్ సడన్ గా ఆమె ఓవర్ నైట్ 100 గ్రాములు ఎలా పెరుగుతుంది అని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని నిలదీయడము ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక రచ్చరచ్చ జరుగుతోంది. ఇది అసలు ఏం జరిగింది ఈ ఒలింపిక్స్ లో, ఈ విశ్వ క్రీడల్లో అంతిమ్ పంగల్ ఫ్రీ స్టైల్ 53 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో తుర్కీ రెజ్లర్ యూటీ గిల్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత హోటల్ కు వెళ్లిన అంతిమ్ తన సోదరికి నిషాకి ఒలింపిక్ విలేజ్ కు ఎంట్రన్స్ ఉన్న అక్రిడిటేషన్ కార్డు ఇచ్చింది. అయితే ఆ ఒలింపిక్ విలేజ్ లో తన వస్తువులు తేవాలని కోరింది. అయితే అంతిమ్ అక్రిడిటేషన్ కార్డ్ ఒలింపిక్ గ్రామానికి వెళ్లి నిషా వస్తువులు తీసుకుని తిరిగి వస్తుండగా కూడా సెక్యూరిటీ సిబ్బంది ఆపి ఆమె ఆరా తీశారు. తన సోదరి వస్తువులు తీసుకువెళ్లేందుకు వచ్చానని చెప్పడంతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం అంతిమ్ ని పిలిచి ఆమె స్టేట్మెంట్ ను కూడా నమోదు చేశారు. నిబంధనల ప్రకారము ఒక అథ్లెట్ అక్రిడిటేషన్ కార్డు మీద వేరొకరు రావడం ఉల్లంఘన కింద వస్తుంది అని కూడా ఒలింపిక్ సంఘం అధికారులు కూడా, అసోసియేషన్ అధికారులు తెలిపారు. దీంతో అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో అమిత్ పంగల్ పై ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ వేటు వేస్తే మాత్రము ప్రస్తుతం అయితే ఆమె కాంస్య పథకం పోరుకు అనర్హత కూడా గురవుతుంది. ఇదే జరిగితే మరోసారి భారతదేశానికి మరో పథకం సాధించే అవకాశం కూడా దూరం అవుతుంది. ఇదే జరిగితే రెపిచేజ్ ద్వారా కూడా పోటీలో నిలవాలనే అంతిమ్ పంగల్ ఆశలపై కూడా నీళ్లు తల్లినట్టు అవుతోంది. అయితే ఇదే కాకుండా మరో కంప్లైంట్ కూడా ప్యారిస్ లో క్యాబ్ లో ప్రయాణించి డబ్బులు కట్టలేదని కూడా అంతిమ్ పంగల్ పై వ్యక్తిగత సిబ్బంది పై పోలీసులకు ఒక డ్రైవర్ కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై కూడా కేసు నమోదు కాకపోయినా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతిమ వ్యవహారంపై భారత్ ఒలింపిక్ కమిటీ స్పందించింది. తాము అన్ని విషయాలను నిశ్చింతంగా పరిశీలిస్తున్నామని కూడా వెల్లడించింది. ఒలింపిక్ విలేజ్ లో జరుగుతున్న ఘటనలు అన్ని చూస్తున్నామని కూడా భారత్ ఒలింపిక్ సంఘం వెల్లడించింది. రెజ్లర్లకు, అథ్లెట్లకు మద్దతుగా నిలిచేందుకు ఒలింపిక్స్ నిర్వాహక కమిటీతో పోరాడుతూనే ఉన్నామని కూడా వెల్లడించింది. అయితే అంతిమ విషయంలో ఒలింపిక్స్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా వెల్లడించింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకో ప్యారిస్ ఒలింపిక్స్ లో ఎస్పెషల్లీ ఇండియాకే ఈ వివాదాలు అనేవి చుట్టుముడుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. మనం ముందుగా కూడా పలుమార్లు చర్చించుకున్నాము. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న చాలా మంది కూడా ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క స్పోర్ట్ లో ఇప్పుడు రెజ్లింగ్ లోకైనా కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా మంది పోటీ పడి కంప్లీట్ గా డొమెస్టిక్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ స్క్రూటినీ అయ్యాక అంతిమంగా ఒక్కరిద్దరు అంతర్జాతీయ స్థాయిలో కూడా దేశం నుండి కూడా పోటీ చేస్తారు. సో ఇంత పోటీ ప్రపంచంలో కూడా భారతదేశం నుండి ఇప్పుడిప్పుడే కూడా ఇటు అథ్లెట్స్ ను కానీ ఒక క్రికెటే కాకుండా ఇప్పుడిప్పుడే ఇటు అథ్లెట్స్ తో పాటు రెజ్లింగ్ పైన కూడా ప్రత్యేకంగా కూడా భారతదేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అన్ని స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. మన ఇండియాలో ఓన్లీ క్రికెట్ ని ఒక రిలీజన్ గా చూస్తారు. ఎట్ ది సేమ్ టైం హాకీ, క్రికెట్, హాకీ తప్ప ఇంకా మిగతా వాటికి కూడా అంత ప్రాధాన్యత ఉండదు. కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటుంటే
సానియా మిర్జా ఎప్పటి నుంచి అయితే టెన్నిస్ ఆడడం మొదలు పెట్టిందో అంతకు ముందు లియాండర్ పేస్ ఉండేది. లియాండర్ పేస్ కంటే ముందు కూడా బాలీవుడ్ నటి దీపికా పదుకొని వాళ్ళ ఫాదర్ ప్రకాష్ పదుకొని కూడా టెన్నిస్ ప్లేయర్ ఉండే. అనంతరం కూడా ఎప్పుడైతే సానియా మిర్జా వచ్చిందో అప్పటి నుంచి కూడా టెన్నిస్ కి, ఇటు క్రికెట్ కి, హాకీకి ప్రాధాన్యత పెరగడము, అనంతరం కూడా ఓన్లీ ఒలింపిక్స్ టైంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా భారతదేశంలో ఇప్పుడు అథ్లెట్స్ కి కానీ రెజ్లర్లకు కానీ బాగా ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వము. కానీ ఈసారి కూడా ఖచ్చితంగా కూడా భారతదేశానికి పథకాలు ఖాయమనుకున్న నేపథ్యంలో ఇలా వరుస పెట్టి షాకులు తగలడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు బేసిక్ గా అథ్లెట్లు కానీ రెజ్లర్లు కానీ ఎవరైనా కూడా తమ ఆటపైనే శ్రద్ధ వహిస్తుంటారు. ఈ చిన్న చిన్న అంశాలని కూడా వాళ్ళు పరిగణలో తీసుకోకుండా, అంటే వాళ్ళ శ్రద్ధ అంతా కూడా ఆటపై ఉండడము, ఈ చిన్న చిన్న విషయాలపైన వాళ్ళంతా ఇండెప్త్ గా కూడా ఆలోచించకపోవడము, అలాగే ఇటు అంతిమ్ కూడా తను మ్యాచ్ ఓటమి అనంతరం కూడా మానసికంగా కూడా అలసిపోయినట్లు, శారీరకంగాతో పాటు మానసికంగా కూడా అలసిపోయినట్టుంది. అందుకే తన సోదరికి అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి తన వస్తువులు తీసుకురావాల్సిందిగా పంపినట్లు అనుమతిస్తుంది అన్నట్లు కూడా ఒలింపిక్స్ సంఘం అధికారులు చెబుతున్నారు. కానీ మరి చూడాలి, ప్యారిస్ అటు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం వేటు వేస్తుందా, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకొని ఏం జరిగిందా అనేది చూస్తుందా అనేది కూడా మరి వేచి చూడాలి. సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.